జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. తాలిబాన్ల దుష్పరిపాలనలో కొలువుపోయి నీడ కోల్పోయి మన దేశానికి చేరిన ఆఫ్ఘాన్ శరణార్థులు వారు. ఆకలి మంటలతో చావుకు బతుకు మధ్య నలిగిపోతున్న దీనులు. వారి దయనీయ స్థితి ఢిల్లీలో సిలైవాలి అనే ఓ స్వచ్ఛంద సంస్థను కదిలించింది. తమ చలువ పందిరి నీడన ఆశ్రయమిచ్చి బతుకుబాట వేశారు సంస్థ వ్యవస్థాపకులు. కేరళలో ఓ వ్యక్తికి వయసు మీద పడుతున్నా ఉద్యోగం రాలేదు. కానీ అతడు తన దుస్థితికి బాధపడలేదు. పూర్వీకుల వారసత్వ విద్యను స్వీకరించి సాంకేతికత అద్దారు. నవజీవన మార్గంతో ఉన్నత స్థితికి చేరారు. వినూత్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. ఆమె భారతీయ సంస్కృతి మెచ్చిన ఫ్రెంచ్ వనిత ఇరిస్ స్ట్రిల్. ఆయన మన దేశ ఫ్యాషన్ డిజైనర్ బిస్వదీప్ మొయిత్రా. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ కళను, వృత్తిని సామాజిక శ్రేయస్సుకు వెచ్చించారు. ఢిల్లీలో సిలైవాలి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. మన దేశంలో ఆఫ్ఘన్ శరణార్థ కుటుంబాల జీవన రేఖను మార్చారు. బొమ్మల తయారీలో భాగస్వాములను చేసి మహిళలకు సాధికారత కల్పించారు. రాజధాని ఢిల్లీ, మాలవీయ నగర్. ఇది సిలైవాలి స్వచ్ఛంద సంస్థ కార్యక్షేత్రం, మానవతా కేంద్రం. దుస్తుల తయారీలో మిగిలే వ్యర్థాలతో అనర్థం లేకుండా ఉభయతారక పరిష్కారంతో ముందుకొచ్చిన సిలైవాలి ఓ చలువ పందిరి. చావుకి బతుక్కి మధ్య నలిగిన ఆఫ్ఘన్ శరణార్థులకు ఈ చలువ పందిరిలో కొలువు దొరికింది. ఈ నిరుపేదల ఆకలి మంటలు, తీరని వెతలు సామాజికవేత్తలు ఇరిస్ స్ట్రిల్, బిస్వదీప్ దంపతులను కలచివేశాయి. ఈ నేపథ్య ఫలితంగా 2018లో వీరు సిలైవాలి సంస్థ వ్యవస్థాపకులయ్యారు. కుట్టుతో వ్యర్థాల పనిపట్టు, స్వేచ్ఛ కోసం కుట్టును చేపట్టు అనే ఆశయాలతో సిలైవాలి సంస్థ పయనం ఆరంభమైంది. కాలుష్యానికి కారణమవుతున్న 11 మెట్రిక్ టన్నుల వస్త్ర వ్యర్థాలను భద్రపరిచి గృహాలంకరణ వస్తువుల తయారీని చేపట్టింది. My name is Biswadeep Moitra, and with my wife Iris Strill, we run Silaiwali, which is a social. నా పేరు బిశ్వదీప్. నా సతీమణి ఐరిస్ స్ట్రీల్ సహకారంతో సిలైవాలిని నిర్వహిస్తున్నాను. ఇది ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సామాజిక సంస్థ. మేము 2 మార్గదర్శక సూత్రాలతో పనిచేస్తున్నాం. ఒకటి సంఘీభావం, అంటే నిరుపేద మహిళా హస్త కళాకారులతో కలిసి పనిచేస్తాం. వస్త్ర వ్యర్థాలు, దర్జీలు పారవేసేవి, చివరి ముక్కలు, పనికిరావని పారవేసిన వ్యర్థాలను మా సంస్థ సిలైవాలి సేకరిస్తుంది. వీటితో అందమైన బొమ్మలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తుంది. Scraps, end pieces, reject fabric. So Silaiwali collects that and makes these beautiful Silaiwali dolls and other decor. ఇక్కడ ఈ ఉత్పత్తులన్నీ పర్యావరణ హితమైనవి, స్థిర ఆదాయాన్నిచ్చేవి. వాణిజ్య సూత్రాలు పాటిస్తూ ఆదాయం గడిస్తూ పేద మధ్యతరగతి కళాకారులు సంఘటితమవుతారు, జీవనాన్ని మెరుగుపరుచుకుంటారు. తమ మాతృభూమి నుంచి పుట్టింటి వారసత్వ కళగా తెచ్చుకున్న చేతి కుట్టు, ఎంబ్రాయిడరీ పనితో సొగసైన బొమ్మలు తయారు చేస్తున్నారు. సిలైవాలిలో ప్రతి బొమ్మకు ఒక కథ ఉంది. ప్రతి ఒక్క బొమ్మకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ బొమ్మలు చేతితో కుట్టిన దుస్తులే ధరించి కనపడతాయి. వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా చర్మం రంగుకు అనువైన కాటన్ వస్త్రంతో రూపుదిద్దుకున్నాయి. My name is Iris. I'm the co-founder of Silaiwali, and we started this social enterprise. నా పేరు ఇరిస్, సిలివాలై సహ వ్యవస్థాపకురాలిని. మేము ఈ సామాజిక సంస్థను 2018లో ప్రారంభించాం. ఫ్యాషన్ పరిశ్రమ వ్యర్థాలను పునర్వినియోగం, ఆఫ్ఘన్ శరణార్థులతో కలిసి పనిచేయటం మా ఆలోచన, మా ఆశయం. ఎంబ్రాయిడరీలో వారికి తెలిసిన పరిజ్ఞానం, నైపుణ్యాలతో బొమ్మలు, వస్తువులు, కొన్ని ఉత్పత్తుల తయారీ మా లక్ష్యం. Crochet, stitching, and make some product, small product with the waste.
సిలైవాలి అంటే అసలు సిసలు అర్థం మనం చేసే పని. ఈ సామాజిక సంస్థ విముఖ వ్యూహంతో పనిచేస్తుంది. తయారైన ప్రతి వస్తువు, బొమ్మ మన దేశానికి వచ్చిన ఆఫ్ఘనీ శరణార్థ మహిళలు తమ చేతితో నాజూగ్గా రూపుదిద్దినవే. ప్రస్తుతం సిలైవాలి సంస్థ 300 మహిళా శరణార్థులకు న్యాయమైన వేతనంతో స్థిరాదాయం సమకూర్చింది. వారి ఇంటికి సమీపంలోనే సౌఖ్యంగా పనిచేసే కేంద్రాలను ఏర్పాటు చేసింది. చక్కని వాతావరణంతో తీర్చిదిద్దింది. బాలకార్మిక వ్యతిరేక వైఖరికి అనువుగా ఒక్క బాలకార్మికుడి సేవలు ఇక్కడ వినియోగించుకోవటం లేదు. Silaiwali and many such organizations like Silaiwali is a testimony to the fact that India is a land of peace. మన దేశం శాంతి సుహృద్భావాలు వెల్లివిరిసే నేల. సిలైవాలి లాంటి సంస్థలు ఇక్కడ పనిచేయడమే ఇందుకు నిదర్శనం. ఎందరెందరో ఆశ్రయం కోరి భారత్కు వచ్చారు. స్థానికుల ప్రేమ ఆతిథ్యం పొంది వెళ్లారు. మన దేశంలో ఉన్న ఆఫ్ఘన్లు కొంతకాలం ఇక్కడ గడిపిన తర్వాత శరణార్థులను అనుమతించే కెనడా, ఆస్ట్రేలియా వెళ్లి పునరావాసం పొందుతారు. 6-7 years, most of them migrate to the countries like Canada and Australia that accepts refugees and resettles them. విభిన్న వస్తు ఉత్పత్తులను అందిస్తున్న సిలైవాలి వినూత్న విధానం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో సామాజిక అంకుర వ్యవస్థాపనలకు మార్గదర్శకంగా నిలిచింది. ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ సమకాలీన హస్తకళా నైపుణ్యం రూపకల్పనలోనే భారత్ విజయం ఉంది. ఇరిస్, బిస్వదీప్ చొరవ, క్లో, ఉల్లా జాన్సన్ లాంటి ప్రపంచ బ్రాండ్స్ తో సిలైవాలి సహకార బంధానికి దారితీసింది. My wife and me started this organization in 2018. ఈ రెండు దార్శనిక విధానాల అనుసరణ కోసమే 2018లో ఈ సంస్థను ఆరంభించేందుకు నా జీవిత భాగస్వామి నాకు సహాయపడింది. ఇప్పటికీ 5-6 ఏళ్లవుతుంది. ఈ హస్తకళా నైపుణ్యం, ఉత్పత్తుల వెనుక ఉన్న కథ, మేమెలా తయారు చేస్తామో తెలిసి ప్రపంచమంతా మా ఉత్పత్తులను ప్రేమగా స్వాగతించింది. యూరప్, జపాన్, అమెరికా, కొరియాలలో మా వస్తువులు లభ్యమయ్యే కేంద్రాలున్నాయి. మన దేశంలో కూడా పెద్ద నగరాల్లో సిలైవాలి ఉత్పత్తులను విక్రయించే దుకాణాలున్నాయి. Big cities in India sell Silaiwali products. ఒకనాడు ఆకలితో అలమటించి సంఘర్షణకు గురై సంక్షోభంలో పయనించిన ఆఫ్ఘన్ శరణార్థులు ఆత్మవిశ్వాసంతో, కళా నైపుణ్యంతో విజేతలయ్యారు. వీరిని విజయతీరం చేర్చిన ఇరిస్ట్, బిస్వదీప్ నిజమైన విజేతలు. హజరా తెగ మహిళలకు ఎంబ్రాయిడరీ కళ సుసంపన్నమైన పుట్టింటి వారసత్వం. ఇవాళ వీరు చేస్తున్న కళాఖండాలు దేశ విదేశాల్లో 100 విక్రయ కేంద్రాల్లో లభ్యమవుతున్నాయి. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ వేదికల్లో ఉన్నాయి. పేపర్ బోట్, వాయు, జైపూర్ మోడర్న్ విక్రయ కేంద్రాల్లో కొలువుతీరాయి. కుమ్మరి చక్రం, కమ్మరి కొలిమి, జాలరి పగ్గం, సాలెల మగ్గం 1000 జీవన వృత్తుల శ్రమజీవన మార్గాలే. కేరళలో కొచ్చిలో నివసించే వికే జయన్ సవాళ్లను స్వాగతించి కుటుంబ వారసత్వ వృత్తిని చేపట్టారు. కుండలు, మట్టితో వంట పాత్రలు, కళాత్మక వస్తువుల తయారీతో జీవన మార్గం నిర్మించుకున్నారు. టెర్రా క్రాఫ్ట్ పేరుతో వేదిక స్థాపించి వ్యాపారవేత్తగా ఎదిగారు. మరోవైపు మట్టి పాత్రల తయారీలో శిక్షణనిస్తున్నారు. తొలివాన పొడమిని ముద్దాడితే మట్టివాసనే కదా. ఆ పరిమళాలను ఎటూ డబ్బుతో తెచ్చివ్వలేము. కాని మట్టి పాత్రలలో వంటకాలతో మీగడ పెరుగు రుచి ఓ అనుభూతి. వంటకాల తయారీ ఆరోగ్యమని ఓ విశ్వాసం. లోకం వాడుక మరిచిన మట్టి పాత్రలు మళ్లీ వంటశాలల్లోకి చేరుతున్నాయి. అత్యధిక వేడితో కాల్చి ఎర్రటి మట్టి పాత్రలు సృష్టించే ఇటాలియన్ తరహా టెర్రాకోట్ పాత్రలు కొలువు తీరుతున్నాయి. కళాత్మకంగా ఉంటాయి, వంటకు పనికొస్తాయి. కేరళవాసి వికే జయన్ డిగ్రీలు చదివి మరీ మట్టి పాత్రల తయారీ రంగంలోకి వచ్చారు. ఆయన విజయగాథ ఈ కథనం. ഞാൻ വി കെ ജയൻ, എറണാകുളം സ്വദേശിയാണ്. ഇത് ടെറാ ക്രാഫ്റ്റ്സിൻ്റെ പ്രൊപ്പറേറ്റർ. ഈ നമ്മൾ ഇപ്പോൾ ടെറാ ക്രാഫ്റ്റ്സ് എന്നുള്ള സ്ഥാപനം ഞാൻ തുടങ്ങിയിട്ടുണ്ട്. എൻ്റെ പ്രൊഫഷണലി 35 വർഷമായി.
ഇതിൻ്റെ പേരിൽ ആയിട്ട് నేను ఈ పరిశ్రమలో 35 ఏళ్లుగా ఉన్నాను. నా కార్యక్షేత్రం టెర్రా క్రాఫ్ట్ సంస్థను ప్రారంభించి 33 సంవత్సరాలు. ఇక్కడ మేము రోజువారీ వాడుకునే పాత్రలు, అలంకరణ, కళాత్మక వస్తువులు, శిల్పాల రూపకల్పన, ఉద్యానవన అలంకరణలకు సంప్రదాయ కుండల తయారీ సాంకేతికతని వాడుతున్నాం. అదనపు విలువ జోడిస్తున్నాం. మట్టిని ఉపయోగించి చేసే పనుల అవకాశాలను అన్వేషిస్తున్నాం. അത് കഴിഞ്ഞിട്ട് ഇത്തരം എന്താ പറയുക ഡെക്കറേറ്റീവ് പർപ്പസിന് വേണ്ട സാധനങ്ങൾ, ഇപ്പോൾ ആർട്ട് വർക്ക്, ശില്പങ്ങൾ, ഇന്ത്യയുടെ ഡെക്കറേഷൻ ലാൻഡ്സ്കേപ്പിങ്ങിൽ വരുന്ന സാധനങ്ങൾ, പിന്നെ വ്യത്യസ്തമായിട്ട് ഏത് തരത്തിൽ കളിമണ്ണിനെ ഉപയോഗിക്കാം എന്നൊരു വൈവിധ്യമുള്ള మేఖల ఈ ఫీల్డ్ని కണ്ടെത്താൻ వేണ്ടിയാണ് നമ്മൾ ശ്രമിച്ചുകൊണ്ടിരിക്കുന്നത്. టెర్రకోటాగా పిలిచే ఈ ఎర్రమట్టి వస్తువుల తయారీ ఇప్పుడు మొక్కలు పెంచే కుండీలు, అలంకార వస్తువుల తయారీకి విస్తరించింది. కేరళ రాష్ట్రం కోచికి చెందిన వృత్తిపని కళాకారుడు వికే జయన్ 1995 ఎర్నాకులం జిల్లా ఏరూరులో మట్టి కళాఖండాల తయారీ కేంద్రం టెర్రా క్రాఫ్ట్ ను ప్రారంభించారు. కేవలం తన కోసమే కాదు, తనలా ఉపాధి పొందాలని అభిలషించే వారికి శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. విభిన్న ఉత్పత్తుల శ్రేణులు 50 రూపాయల నుంచి 15,000 రూపాయల విలువైన వస్తువులున్నాయి. സ്കൂൾ വിദ്യാഭ്യാസം ഏതാണ്ട് ഒരു 7ാം ക്ലാസ് വരെ എൻ്റെ കുടുംബത്തിൽ വർക്ക് ഉണ്ടായിരുന്നു. ട്രഡീഷണൽ പോട്ടേഴ്സ് ഫാമിലിയാണ് എൻ്റെ. പക്ഷേ എനിക്ക് വർക്ക് కండిటుంది. నేను సంప్రదాయ కుండల తయారీ కుటుంబానికి చెందినవాణ్ణి. 7వ తరగతి వరకు సంప్రదాయ కుండల తయారీ విధానాన్ని దగ్గరగా పరిశీలించే అదృష్టం నాకు కలిగింది. డిగ్రీ పూర్తయిన తర్వాత పోటరీ కోర్స్ చేశాను. తిరువనంతపురం ఖాదీ కమిషన్ కేంద్రంలో, అనంతరం కర్ణాటకలోని బెళగావి వెళ్ళాను. అక్కడ కేంద్రీయ గ్రామీణ మట్టి పాత్రల తయారీ సంస్థలో పై చదువులు చదివాను. అక్కడే కొమ్మరి చక్రం తిప్పటం సాధన చేశాను. మోడలింగ్, సిరామిక్ గ్లేజింగ్ టెక్నాలజీ నైపుణ్యాలను నేర్చుకున్నాను. ഇതിൻ്റെ കുറേ അധികം കാര്യങ്ങൾ മനസ്സിലാവുന്നത്. അപ്പോൾ വീൽ വർക്ക് പ്രാക്ടീസ് എടുത്തു, പിന്നെ മോഡലിംഗിൽ പ്രാക്ടീസ് ചെയ്തു, കുറച്ച് സിറാമിക് గ్లేజింగ్ టెక్నాలజీ ఎല്ലാം അവിടെ പഠിച്ചു. ఒక కళను తనతోనే ఉంచుకుంటే వాడు నిజమైన కళాకారుడు కాడు. స్వతహాగా ఉన్న అభిరుచి, కుటుంబ వారసత్వంగా అందిన కళ, నేర్పిన నైపుణ్యాల వల్ల టెర్రా క్రాఫ్ట్ ఔత్సాహికులకు శిక్షణ కేంద్రంగా మారింది. పాత్రల తయారీలో శిక్షణకు ఏరూరులోని ఈ కార్యక్షేత్రానికి దేశ విదేశాల నుంచి ఔత్సాహికులు వస్తున్నారు. దైనందిన జీవితంలో వాడుకునే వస్తువుల నుంచి అలంకరణకు వాడే వస్తువులు, కుండీలు, ఇతర వస్తువులను తయారు చేస్తున్నారు. సంప్రదాయ వృత్తిని కాపాడటంలో జయన్ అంకిత భావానికి, తపనకు తన కృషే నిదర్శనం. ടെറാക്കോട്ട എന്ന് പറയുന്നത് ഈ നമ്മൾ സിറാമിക്സ് എന്ന് പറയുന്നൊരു സബ്ജക്റ്റാണ്. നമ്മൾ മൺപാത്ര നിർമ്മാണം നോർമലി ഇപ്പോൾ ടെറാക്കോട്ട കുറച്ച് ആളുകൾക്ക് തിരിച്ചറിഞ്ഞിട്ടുണ്ട്. എന്താണ് ടെറാക്കോട്ട എന്ന് വെച്ചിട്ടുണ്ടെങ്കിൽ ఈ సిరామిక్స్ టెర్రాకోట మీద ఇక్కడ వారికి అవగాహన తక్కువే. పాత్ర తయారీ తర్వాత కొలిమిలో 900 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉంచుతారు. ఇందువల్ల ఈ మట్టి పాత్రలు ఎరుపు రంగును సంతరించుకుంటాయి. ఇందులో ఇనుప ఖనిజ ధాతువులున్నాయి. పింగాణి మట్టి పాత్రలు కాంతిని ప్రతిఫలిస్తూ మెరుస్తుంటాయి. പോർസലൈൻ, എർത്തൺ വെയർ, സ്റ്റോൺ വെയർ, റിഫ്രാക്ടറീസ്, പിന്നെ എന്താ റിഫ്രാക്ടറീസ്, രാക്കു, ഇങ്ങനെ പറഞ്ഞിട്ട് ഒരുപാട് వెరైటీ ఉంది. టెర్రా క్రాఫ్ట్స్ కేంద్రం ఔత్సాహికులకు పాత్రల తయారీలో శిక్షణ ఇచ్చే కార్యక్షేత్రంగా మారింది. విశాలమైన స్టూడియో ప్రాంగణంలో తయారీకి అవసరమైన చక్రాలు, ఇతర హంగులన్నీ ఉన్నాయి. ముద్దమట్టిని ఉంచిన చక్రాన్ని తిప్పుతూ చేతులతో ఆకృతినిచ్చే పనులు స్వయంగా చూడాలి. లీనమై అనుభూతి సొంతం చేసుకోవాలని వీరు వస్తుంటారు. శిక్షణ తరగతుల వ్యవధిని అనుసరించి నిర్వాహకులు రుసుము తీసుకుంటారు. വെല്ലുവിളി എന്ന് പറഞ്ഞാൽ ഞാൻ പേടിച്ചിട്ടാണ് നമ്മളിതിൽ എനിക്കങ്ങനെ പേടിയുണ്ടായില്ല. കാര്യം എന്താ വെച്ചിട്ടുണ്ടെങ്കിൽ എൻ്റെ സമൂഹത്തിലുള്ള എൻ്റെ വീട്ടിലെല്ലാവർക്കും, అయల్వాసీలెല്ലാവരും നിർത്തിയ സമയത്തും നാട്ടുകാരെല്ലാവരും పని നിർത്തുന്ന సమయത്ത് ఇది తొడగను. మా వాళ్ళంతా సంప్రదాయ కొండల తయారీ పని నిలిపివేసినప్పుడు నేను ఈ వృత్తి పనిని ఆరంభించాను. ఒకవేళ నేను విఫలమైనా ఎంచుకుని ముందుకు సాగేందుకు నాకు ఇతర మార్గాలున్నాయి. ఆ నమ్మకం నాకుంది. అది నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. మాకెదురవుతున్న ప్రధాన సమస్య, సవాల్ ఏంటంటే నాణ్యమైన మట్టి లభించడం లేదు. మాకు మరో సవాలు నిపుణులైన పనివారి లభ్యత. ప్రొడక్షన్ ഓർഡറുകൾ കൂടുതൽ വന്നു തുടങ്ങിയ സമയത്തൊക്കെ നമുക്ക് ഇപ്പോഴും അങ്ങനെ തന്നെയാണ്, ഒരു സ്കിൽഡ് വർക്കേഴ്സിനെ കിട്ടാൻ സാധ്യതയില്ല. പിന്നെ ഇതിന്റെ പുതിയ మేఖలകളെക്കുറിച്ച് അറിയാൻ కేరళത്തിൽ നമുക്കൊരു సాధ్యత കുറവാണ്. ఢిల్లీలో ఆఫ్ఘన్ శరణార్థులకు బతుకుబాట వేశారు సిలైవాలి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఇరీస్ బిస్వదీప్ దంపతులు. ఆత్మగౌరవంతో జీవించే ఆత్మవిశ్వాసం నింపారు.
నవ్యత అద్దుకుంటే సంప్రదాయ వృత్తిలోనూ అద్భుతాలు చేసి ఆదరణ పొందవచ్చని కేరళవాసి జైన్ నిరూపించారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.